అబ్బా! గుడ్ మార్నింగ్. ఈరోజు ఇడ్లీ పిండితో నేను పడిన తంట అంతా ఇంతా కాదండి. నాకులాగా మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి అయితే కాదండి. ఇడ్లీలు సగం ఉడకగా అవి మిక్సీలో వేసుకొని మిక్సీ పడితే వచ్చిన పిండి అనమాట. ఏమైందంటే ఈరోజు సగం ఇడ్లీలు ఉడికిన తర్వాత కొంచెం అర్జెంట్ పని వచ్చింది. దానివల్ల గ్యాస్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇడ్లీలు ఉడికించుకుందామని చూస్తే ఇడ్లీలు అవ్వలేదు. ఇలా సగం ఉడికాయి. వాటన్నిటిని కలిపి ఇలా పిండిలాగా పట్టుకొని దోశలాగా వేద్దామని చూసాను. ఇది దోశలాగా అవ్వకపోగా ఇట్లా పానికైతే అతుక్కుపోతుంది. ఇంకా ఇంత పిండిని వేస్ట్ చేయలేక ఇంకా 2 ప్లేట్స్లో అయితే ఈ పిండిని తీసుకొని కుక్కర్లో పెట్టి మళ్ళీ ఇడ్లీలాగా ఉడికిద్దామని చూశాను. ఇది అట్లీస్ట్ ఇడ్లీలాగా అనిపిస్తే ఉప్మాలాగా అయినా చేసుకొని తినేవాళ్ళు. ఇది ఎంతసేపు ఉడికిచ్చినా ఉడకనంటుంది. నేనైతే ప్లాస్టిక్ ఇడ్లీ రవ్వ ఏమైనా తీసుకొచ్చానా ఏంటా అన్న డౌట్ కూడా వచ్చింది. ఇక కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని ఉడికించుకొని సాంబార్లో వేసుకొని తిని కొంచెం అయితే జంతువులకు పెట్టాం.